నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతకుర్తి గ్రామ పంచాయతీలో ఉన్నాం. చింతకుర్తి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తమ్మినేని ప్రియాంక గారు మన దగ్గర ఉన్నారు. తమ్మినేని ప్రియాంక గారితో మనం మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళ ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది మీ గ్రామం? ప్రచారం చాలా అనుకూలంగా జరుగుతుంది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది మా ఊరు. మీరు ఈ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు, ఎటువంటి సమస్యలు పరిష్కారం చేస్తారు? ఇంకా కొన్ని ఇందిరా మిల్లు రావాల్సి ఉన్నాయి, వాటిని త్వరలో వచ్చేలా అదొకటి చూసుకోవాలి. కొన్ని పెన్షన్లు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిందంటేనే గెలుపు ఖాయమంటున్నారు. ఆ గెలుపు ధీమా మీలో ఉందా? షూర్, అసలు అందులో డౌటే లేదు. మెజార్టీయే, మాకు మెజార్టీ కావాలి. మీకు ఈ ఎన్నికలలో గెలవడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటి? కలిసి వచ్చేంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి, మా మామయ్య గారు తమ్మిడి నాగేశ్వరరావు గారు ఈ గ్రామానికి చేసిన సేవలు, అవన్నీ మా గెలుపుకి నిదర్శనం. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు తీసుకెళ్తున్నారా? అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి, ఇంకో చిన్నవి అంతే. అవి కూడా త్వరలోనే వస్తాయి. ఈ గ్రామంలో అత్యధికంగా ప్రజాదరణ ఒక ప్రభుత్వ పథకం పేరు చెప్పండి మీరు. ఇందిరా మిల్లు, ఇంకా ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత బస్సు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం లాస్ట్. గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలు మీరు కలిసారా? కలిసాం, అందరినీ కలిసాం. డోర్ టు డోర్ ప్రచారం. ఎలా ఉంది? అందరి స్పందన చాలా బాగుంది. ఎంత మెజారిటీ రావచ్చు? 500 మెజారిటీ. 500 మెజారిటీ. మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత మేడం? 1570. 1500. మన గ్రామాన్ని మీరు గెలిపిస్తే మీ నమ్మకాలు నేను వమ్ము చేయకుండా నేను మీ నమ్మకాలన్నిటినీ నిలబెడతాను ఖచ్చితంగా. ఇంతకుముందు మనకి వాటర్ ప్రాబ్లం ఉండేది, గేదెలకి వాటికి కూడా పశువులకి చుక్క నీరు కూడా ఉండకపోయేది. ఆ సమస్యను కూడా మన గౌరవ మంత్రివర్యులు దాన్ని మనకి ఖచ్చితంగా చేసి చూపించారు. ఇంకా మనకి నన్ను గెలిపిస్తే మన గ్రామం ఇంకో ఎక్కువగా అభివృద్ధి చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇది నేను మన గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి నేను మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానుక ఇస్తారు. తద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారు కానుక ఇస్తారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 2వ వార్డు మెంబర్గా కొమరయ్య గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడి ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుందో సమస్య చెప్పండి. మా చింతకుర్తి గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి, మన తర్వాత మా తమ్మిడి నాగేశ్వరరావు చేసిన సేవలు మాకు మొత్తం కలిసి వస్తున్నాయి. డోర్ టు డోర్ ప్రచారం అయిపోయింది. ప్రజల నుంచి, ఓటర్స్ నుంచి మంచిగా మాకు అనుకూలంగా ఉంది. మేము గెలవటం మాత్రం పక్కానే నమ్మకం. సో మంత్రి గారు తనయుడు యుగంధర గారు ప్రచారానికి వస్తున్నారా? మంత్రి గారు తనయుడు యుగంధర గారు వచ్చారు. యుగంధర గారి ప్రచారం చాలా సక్సెస్ అయింది. ఆయన వచ్చి కొన్ని మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మాకు ఇందిరా మిల్లు ఒక 50 తక్కువ అయినట్టు ఇస్తానన్నారు. రేషన్ కార్డ్స్ కానీ, వితంతు పెన్షన్ కానీ, మాకు మళ్ళీ రోడ్లు కానీ ఏవి కావాలన్నా చేస్తారని హామీ ఇచ్చారు. చాలా పనులు అయిపోయి మాకు మిషన్ భగీరథ నుంచి మాకు చెరువులకు నీళ్లు కూడా వచ్చాయి. అది కూడా మాకు మా గెలుపుకి చాలా కీలకం. అంటే మీరు చెప్పండి, చివరిగా చింతకుర్తి గ్రామ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా ముందు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మీ కళలన్నీ నెరవేరుతాయి. అదే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్ దొరికింది వాటికి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే. అధ్యక్షులు గోపాయ్ గారు ఉన్నారు. గోపాయ్ గారితో మనం మాట్లాడతాం. సార్ చెప్పండి. అబో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా యొక్క గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా యొక్క గ్రామానికి సుపరిచితులైనటువంటి తమ్మినేని నాగేశ్వరరావు గారు గతంలో ఎన్నో సేవలు చేశారు. ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వారి వారసురాలుగా వారి కోడలు గారు అయినటువంటి తమ్మినేని ప్రియాంక గారు అత్యధిక విద్యాధికురాలు. ఆమె బీటెక్ చదివి ప్రజాసేవ కోసం తన యొక్క పై ఉద్యోగాలను కూడా వదిలేసి ఆమె గ్రామ ప్రజల సేవే పరమావధిగా వాళ్ళ యొక్క కుటుంబ పేరు నిలబెట్టేలా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా వారి యొక్క తమ్మినేని వారి ఇంటి పేరు మీద వాళ్ళు ఎంతో రుణపడి ఉన్నారు. వాళ్ళకి గ్రామ ప్రజలు వాళ్ళు కూడా వారి యొక్క కుటుంబం నుండి వచ్చినటువంటి వారసురాలని వాళ్ళ యొక్క ఇంటి వారసురాలుగా తీసుకొని అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యొక్క ప్రచారంలో భాగంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క తనయుడు మా గ్రామానికి విచ్చేయడం జరిగింది. వారికి కూడా గ్రామ ప్రజలు అత్యధికంగా బ్రహ్మరథం బట్టి ఈ యొక్క ఆ రోజే మా యొక్క గెలుపు డిసైడ్ అయిపోయింది. యుగంధర్ గారు కూడా 11వ తారీఖు సాయంత్రం
విజయ యాత్రకు వస్తామని మాకు మాటిచ్చారు. మా గ్రామంలోని సమస్యలు ఒక వారం రోజులు ఉండి అన్ని సమస్యలు తీర్చుతామని కూడా మాటిచ్చారు. మేము వారికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి సేవలు, ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయినటువంటి విధానాలు కూడా మా యొక్క అభ్యర్థి విజయానికి సోపానాలుగా మారుతున్నాయి.